మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు తీవ్రతరమవుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇరాక్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్ దాడులు జరిగాయి. మరోవైపు వరుసగా 13వ రోజు కూడా ఇరాన్లోని పలు కీలక స్థావరాలపై అమెరికా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇరాక్లో అమెరికా బలగాలు ఉన్న ఇర్బిల్ ఎయిర్పోర్టు బేస్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు జరిగాయి. పేలుడు పదార్థాలతో వచ్చిన 5 డ్రోన్లను అమెరికా దళాలు గాల్లోనే కూల్చివేశాయి. ఈ దాడుల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అటు బహ్రెయిన్లో కూడా ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు ఇరాన్లోని నావిక, సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా విరుచుకుపడుతోంది. ఇస్ఫహాన్ ప్రావిన్స్తో పాటు కేష్ము ద్వీపం, ఖుజెస్తాన్, దక్షిణ ఫార్స్ తదితర ప్రాంతాల్లో వైమానిక దాడులు చేసింది. గత కొన్ని వారాలుగా జరుగుతున్న ఈ దాడుల్లో ఇరాన్లో దాదాపు 55 మంది మృతి చెందగా 600 మందికి పైగా గాయపడ్డారు. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం ఇరాన్ ప్రయత్నిస్తోండగా దానిపై తిరిగి నియంత్రణ సాధించేందుకే ఈ దాడులు చేస్తున్నట్లు అమెరికా పేర్కొంది. వాణిజ్య నౌకలు, నావికులను బెదిరించే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత తగ్గించడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఇటు అమెరికా దాడుల నేపథ్యంలో ఐఆర్జీసీ పొరుగు దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా దళాలు ఉన్న స్థావరాలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించింది. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఒక్కసారిగా $100లను దాటింది. యుద్ధ వాతావరణం కారణంగా హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో సుమారు 400 వాణిజ్య నౌకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వీటిలో 6000 మందికి పైగా నావికులు ఆహారం, నీరు, వైద్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్, హూతీ రెబెల్స్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నౌకలపై దాడులు కొనసాగిస్తే భారీ సైనిక చర్య తప్పదని తెలిపారు. దాడుల వల్ల నౌకలు, కార్గోలకు జరిగిన నష్టాన్ని అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్ నిధుల నుంచే వసూలు చేసి వాటితోనే మరమ్మతులు చేస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా ఖండించారు. ఇతరుల ఆస్తులను జప్తు చేయడం దారుణమని, ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఈ యుద్ధం ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది.